సార్ ఇవి కాకుండా ప్రయోజనం కలిగేది చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ సార్. రామ్మోహన్ రావు సార్, ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర పరిస్థితి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి బూడిదలో పోసిన పన్నీర్లా ఉందని, తామే ఆర్థిక రంగాన్ని గాడిలో పెడుతున్నామంటూ, మరి బూడిదలో నుంచి ఒక ఫినిక్స్ పక్షి అయితే మళ్ళీ లేచినట్టుగా వడివడిగా మేము వెళ్తున్నాం అని అంటున్నారు వీళ్ళు. మరి ఇది రాజకీయ విమర్శగా తీసుకోవాలా, లేదంటే నిజంగానే ఎకనామికల్ కండిషన్ అంటే ఆర్థిక పరిస్థితి అలాగే ఉందంటారా రాష్ట్రంది వీళ్ళు చెప్పిన విధంగా? రమణ గారు వినొస్తుందా అండి? వినబడుతుంది సార్, చెప్పండి. నేను మళ్ళీ మొదలు పెడతాను. ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయినా తాము చెప్పే బడ్జెట్ కాకి పిల్ల కాకి బ్రహ్మాండంగా ఉందంటారు. ఎదురుపక్షం ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ బడ్జెట్ అధ్వానంగా ఉంది, అంకెలు కావాలని వీళ్ళు అంటుంటారు. రెండింటి జోలికి నేను పోను. ఇప్పుడు ఈ బడ్జెట్ వరకే మాట్లాడదాం. విద్యా విధాన పరిషత్, మనం విద్యా విధానం గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా బోకస్, ఇవన్నీ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నాడు స్పష్టంగా. నేషనల్ మనకు జాతీయ విద్యా విధానం మంచిది కాషాయకరణ అని వీళ్ళే అంటారు. వీళ్ళే మళ్ళీ ఆకులు రిపోర్ట్ అదే ఇస్తారు. ఇంతకు ముందు వారి కంటిన్యూషన్ చెప్తున్నాడు. ఒకసారి మనం బడ్జెట్ గురించి 3,24,334 కోట్లు. ఇందులో రెండు బడ్జెట్ ఉంటాయి. ఒకటేమో ప్లానింగ్, మనకు నాన్ ప్లాన్ కదా. ప్లాన్ బడ్జెట్ చూసుకుంటాం. ఇప్పటి వరకు గతం రెండు బడ్జెట్లు ఏమైనా ఖర్చు పెట్టింది. నేను 12 ఏళ్ళకి వెనక్కి పోతే వీడి మీద వాడి మీద వీడితో ఉంటా వాడుతుంటా అని మనం మాట్లాడాల్సి వస్తుంది. ఈ 2 ఏళ్ళు చెప్తాను. ఈ 2 ఏళ్లలో 70% మించి ఖర్చు కాలి ఇప్పటి వరకు బడ్జెట్. ఉదాహరణ చెప్తాను. పోయినసారి 1000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్ కేటాయించారు. ₹1 ఖర్చు అయిందని చెప్పండి. ఈసారి 1,523 కోట్లు ఖర్చు చేస్తా అంటున్నారు. ఇక్కడి నుంచి వస్తే ఏం చేస్తున్నారు అసలు? రీజనల్ రింగ్ రోడ్ దిక్కే లేదు కదా. ఇప్పుడు ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ నెంబర్ ఇచ్చి 12 ఏళ్ళు అయింది. అంటే 2014లో మొదలు పెడితే 2016లో ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు జాతీయ రహదారి. ఇప్పటికీ ఏమైంది? ఊదు కావలే, పీరు లేవలే. మరి ఇటువంటి అప్పుడు వీళ్ళు బడ్జెట్ కేటాయిస్తుంటే పోయినసారి 1000 కోట్లు ఎటుపోయినట్టు? మరి ఏమన్నా మొదలు పెట్టినరా? భూసేకరణ చేసిండ్రా? ఇచ్చిండ్రా ఏమన్నా? అందుకని ఏమంటున్నానంటే ఇంకో మాట చెప్తాను. 18,000 అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు మొత్తం బడ్జెట్ లో. ఇప్పుడు రైతులకు 18,000 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ లో రైతు భరోసాకి కేటాయించినామన్నారు. రైతు భరోసా గురించి ప్రతిపక్షాలు అట్లే ఉంటున్నాయి, ఇవాళ అట్లే ఉంటున్నారు. మొత్తం 6 విడతలు రావాల్సింది రేపు ఏప్రిల్ వస్తే. మొట్టమొదటి $1 మొదలు పెడతాను నేను. రైతు భరోసా అనే పేరు మీద 15,000 ఇస్తాను. 2 పంటలకు ఇస్తున్నాడు కేసీఆర్. మేము 3వ పంటకు ఇస్తామన్నారు. 5, 5, 10 కాదు 15 అన్నారు. 5 ముళ్ళ 15 అన్నారు. సరిగ్గా ఏమైంది? 2023లో ప్రభుత్వం పడిపోగానే 2023లో ఏవైతే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు దాచిపెట్టిండ్రో ఆ డబ్బులు వచ్చే క్రమంలో ఏదో హరీష్ రావు ఏదో మాట్లాడిందని చెప్పి ఎలక్షన్ ఆపేసింది. 2024 ఏప్రిల్లో అంటే రైతు బంధు, రైతు భరోసా అంటే ఏమైందంటే పండుగ వస్తే, ఓట్ల పండుగ వస్తే డబ్బులు ఇచ్చే కథ మొదలైంది. ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్లో ఇచ్చారు. తర్వాత అది 12వ విడత. నేను లెక్కతో చెప్తున్నా. 13వ విడతకు 18,000 కేటాయించడం అంటే 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పోయిన బడ్జెట్ కి పోయిన అప్పులకే సరిపోతాయి మనకు రైతులకు ఉన్న బాకీ అంటున్నారు వీళ్ళు. మరి కొత్తగా ఏమి ఇస్తారు? 2026, 27 బడ్జెట్ ఇది. 2025, 26లో ₹1 కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఇవ్వలేదు. అది ఎలక్షన్ బీఆర్ఎస్ కూడా అదే పదే చెప్తూ వస్తోంది. బీఆర్ఎస్ అందుకని ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏమో ప్రభుత్వం విమర్శ అనగానే ఏమైందంటే మన రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదన్న సమస్య వస్తుంది. అందుకని వాళ్ళ కాలం లేదు, వాళ్ళ చెప్పులు అడుగు పెట్టాను. స్పష్టంగా చెప్తున్నాను. 18,000 కోట్ల రూపాయలు ఈసారి 2026, 27 కేటాయించడం అన్నారు. మరి 2025, 26లో కేటాయించిన ₹1 ఎందుకు ఖర్చు కాలేదు అంటున్నాడు రైతు భరోసా. ఇప్పుడు 13వ విడత, 14వ విడత, 15వ విడత, 16వ విడత 4 విడతలు రావాల్సి ఉంటే 2 విడతలు ఇచ్చిండ్రు. 12 నుంచి 12వ విడత కేసీఆర్ వేసినట్టే మొత్తం వేసిండ్రు. అంటే భూములకు, రియల్ ఎస్టేట్ కు అందరికి వేసేసింది. 13వ విడతకు వచ్చే కల్లా 13వ విడత ఎప్పుడు 6 నెలల తర్వాత వేసింది. 14వ విడత సంవత్సరం తర్వాత 2025 జనవరి తర్వాత ₹1 కూడా ఇప్పటికి రైతులకు ఇవ్వలేదు. అటువంటి అప్పుడు 2025లో 2 విడతలు వచ్చినాయి కదా, ఖరీఫ్, రబీ. ఆ 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు వచ్చే విడత 3వది. దీనికి ఇప్పుడు 26, 27 బడ్జెట్ 18,000 కోట్ల కేటాయిస్తే మరి పాత 18,000 కోట్ల రూపాయలు ఏమైనా అడుగుతారా అడగనా? ఇప్పుడు 26,500 కోట్ల రూపాయలు విద్య కేటాయించారు. ఏం సార్ సింపుల్ గా వేరే రంగానికి కేటాయించామని చెప్తారు. నేను చెప్తాను. అందుకే దేని వల్ల అంటున్నా, మీరు చెప్పేదోటి చేసేదోటి కదా అంటున్నాను. ఉదాహరణకు జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అంటున్నారు. ₹1 కేటాయించాలి ఈ బడ్జెట్ లో. మరి విధానం చెప్తే అయిపోయిందా? బడ్జెట్ లో లేకుండా విధానాన్ని చెప్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేటాయింపులనే ఉండాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఒక మాట చెప్తున్నాను రావణ్ గారు. ఇప్పుడు ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారికి బాగా స్క్రోల్ అవుతుంది. ఏమని అంటే మేము దాన్ని కోసిన చంపిన రూపాయి లేదని ఉద్యోగులతో మాట్లాడాడు కదా. అందులో 2 నిజాలు చెప్పాడు. 18,000 కోట్ల రూపాయలు వసూళ్లు ఉన్నాయి అంటున్నా.
గతంలో కంటే 2023 బడ్జెట్ 23-24 బడ్జెట్ కంటే అప్పుడు 18,500 కోట్లు వసూళ్లు ఉంటే 20,000 కోట్లు ఖర్చు ఉండే. ఇప్పుడు ఏమైంది? అల్లి సునక్ సున్నా అన్నట్టు 18,000 కోట్ల రూపాయలు ఏమో ఆదాయం వస్తుంది, 26,000 కోట్ల రూపాయలు, 25,000 పోయింది, 25,000 రవీంద్ర రెడ్డి గారు మాట్లాడారు, 26,000 కోట్లు ఖర్చు ఉన్నది. ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్లు, రోజువారీ సాధారణ ఖర్చు, ప్రభుత్వం నడవాలంటే ఇవి కాదు, సంక్షేమ పథకాలు, వీటి కోసం 26,000 కోట్లు కావాలి. ప్రతి సంవత్సరం ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ప్రభుత్వం అంటున్నాను. మరి 11,000 అప్పు చేసుకుంటూ ఘనంగా ఎక్కడి నుంచి చేసుకుంటారు? ఇందిరా మహిళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సరే, ఈ అప్పులకు సంబంధించి మాట్లాడారు కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పిన విషయం ఏంటంటే అప్పుల విషయంలో కూడా వాటిని కొంచెం క్రమబద్ధీకరిస్తున్నాం, తక్కువ ఇంట్రెస్ట్ అయ్యేలా చూస్తున్నాం. నేను ఏమంటున్నా సార్, మనము 15 చెప్తున్నా, 15 ఏళ్లకు ఇంటి లోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి 20 ఏళ్లకు మార్చుకుంటే అప్పులు తగ్గించినట్ట పెంచినట్ట? మితి పెరుగుతుంది అయితే కదా. కట్టలేక ఆడలేక మధ్యలో పడినట్టు ఇంకో ఈ 5 ఏళ్లకు ఎక్స్టెన్షన్ తీసుకుని చేసిన పని కరెక్ట్. వాడు అన్నది ఒక్కటి కరెక్ట్ ఏంటంటే తక్కువ వడ్డీకి తీసుకొచ్చారు. వాళ్ళు అప్పుడు 12% వడ్డీ తీసుకొచ్చారు అనుకో, వీళ్ళు 9.5%, 10% తీసుకొచ్చారు. మంచిది అంటున్నాను, కాదంటలేదు. కానీ నేనేమంటున్నాను, చాలా విషయాలలో 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయిస్తున్నా అన్నారు. పోయినసారి కదా, ఎన్నేళ్ళైంది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చర్చించడానికి. సాయంత్రంలో మరొక్కసారి మళ్ళీ చర్చిద్దాం సార్, ఇప్పుడు మనకి సమయం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సో ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.